ఆది గారు ఎన్నెన్నో ప్లాన్ చేశారు మీరు. నీ బర్త్డే కదా? అవును, నా బర్త్డే. అమ్మాయిలందరూ నీ కోసం గిఫ్ట్లు తీసుకొచ్చారు. అవునా? yes. ఏ సో స్వీట్ గైస్. థాంక్యూ సో మచ్. వాళ్ళందరూ ప్రెజెంట్ చేస్తారంట. ఒకసారి మా ఎవరెవరు గిఫ్ట్లు తెచ్చారో ఒకసారి ఇవ్వండి. నాకు కావాల్సింది మీ ప్రేమే, కానీ గిఫ్ట్లు కూడా తీసుకుంటా. మీరు ఎందుకు ఆ గిఫ్ట్ ఇస్తున్నారో దానికి మీనింగ్ చెప్పివ్వండి. యాక్చువల్లీ రష్మి చాలా క్యూట్ ఉంటది. సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. బట్ శ్రీదేవి చేస్తున్నప్పటి నుంచి నేను లైవ్ లో చూస్తున్నా. బట్ శారీ వేసుకుంటే చాలా 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 బాగుంటారు. సో ఏం గిఫ్ట్ ఇద్దాము అని ఆలోచించే ముందు నాకు దీనికి మించి ఇంకేం కనిపించలేదు. సో దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ కలర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ లో ఈ చీర కట్టుకుంటా. కట్టుకోండి, ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ కట్టుకొని చూసింది, బాగుంది. కాదా ఈ గిఫ్ట్ చూడగానే ఒకటి అనిపిస్తుంది. ఏంటి? కంచం ఏంటి ఎంత ఉంది? అది గారు పట్టుకుంటారా? భాస్కర్ అని కట్టుకో. పట్టుకోమన్నారయ్యా. పట్టుకో అన్నారా? సో క్యూట్. మీ బర్త్డే అని చెప్పగానే నేను మీ ఇన్స్టా మొత్తం చూసాను. సో నాకు తెలుసు మీరు ఆల్రెడీ పెట్ లవర్ అని. నేను రియల్ డాగ్ ఇవ్వలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ రిషా గారు. యాక్చువల్గా నేను కూడా ఒక ఫ్యాన్ని అక్కకి. సో ఎక్కడికి వెళ్ళినా అక్క ఆటోగ్రాఫ్ ఎప్పుడు అందరి మనసులో మాకు ఇచ్చి వెళ్తుంటుంది. సో అలా లుక్స్ తోనే కాకుండా మీ రియల్ ఆటోగ్రాఫ్ అందరికి దక్కాలి అని మీ నేమ్ తో ఒక పెన్ చేయించాను. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయి. రష్మి, ఆ పెన్నుతో నీ మొదటి సంతకం రాయిరా. రాస్తున్నాను రా. ఇది వాడికి ఇచ్చేస్తా. ఇది ఎవరికి రా? సందీప్ కా? ఓకే. మీరు ఈ రోజే పుట్టారని అన్నప్రసన్న చేస్తున్నారని. మీరు ఎప్పుడు పుట్టారండి? నేనండి, అది చెప్పకూడదు. మీరు పుట్టిన ఒక 1 month తర్వాత. ఓకే. ఓ మై గాడ్, వెండి కంచం, వెండి గిన్నె, కాస్ట్లీ గిఫ్ట్ అబ్బా. చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ వీరి. ఈ మొక్కకి నీళ్లు పోస్తే ఎలా అయితే డైలీ గ్రోత్ ఉంటుందో అలాగే మా అందరి లవ్ అండ్ సపోర్ట్ తో ఈ లైఫ్ గ్రోత్ అవ్వాలి, హెల్దీ అండ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఇచ్చావా? నేను ఇంకా ఎర్ర పువ్వు చేశారేమో. ఒక తన్మయ్యరా, ఏం నీ ఫోటోనా? అక్క మీరు ఎప్పుడు నవ్వితే మీ నవ్వు చాలా మందికి ఇష్టం. సో మీ నవ్వు మొత్తం అన్ని కలెక్ట్ చేసి ఇందులో ఉంచేసాను అనమాట. సూపర్. ఓపెన్ చేయి. ఇంట్రెస్టింగ్. ఓకే. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ తన్మయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. ఫస్ట్ నేను జబర్దస్త్ కి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ సపోర్ట్ చేసి స్టేజ్ మీద నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉంటూ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. సో ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ లాట్ అక్క. థ్యాంక్ యూ. టోటల్ తన్మయ్యకి దగ్గర ఉండి సపోర్ట్ చేసింది నువ్వేనా? రష్మి కోసం నేను ప్రేమతో 2 గిఫ్ట్లు తెచ్చా, కానీ ఒక్కటే ఇస్తా. ఇదేంటి మ్యాజిక్? ఆడు చేసి వెళ్ళాడు అందుకని. ఎవడాడు? సరే రష్మి, నువ్వు ఒకటి తీసుకుని, నేను ఒకటి తీసుకుంటా. సరే. అవుట్ ఆఫ్ లవ్. ఓకే. విచ్? గిఫ్ట్ నీ క్విజ్ ప్రోగ్రామ్ అడిగాడు ఇప్పుడు. ఇదే గారు అడుగుదాం. ద బాక్స్. ఈ బాక్స్ 2 తీసుకుంటా నా బర్త్డే. అమ్మ చెప్పారు కాబట్టి ముందు బాక్స్ ఓపెన్ చేయాలి. నాకెందుకు అందులో మంచి గిఫ్ట్ ఉంటుందని అనిపిస్తుంది. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే అది ఆది గారు సెలెక్ట్ చేశారు కాబట్టి అది వేస్ట్ అయి ఉంటుంది. మెల్లిగా పడిపోతుంది. వాట్ వాస్ దట్? అదే ధర్మాకోలే. అవునా? ధర్మాకోల్ అంత మెత్తగా మనసంట ఆవిడది. ఈవిడ తెచ్చింది. ప్రాంక్ చేశారు కాబట్టి యు మస్ట్ హావ్ టు గివ్ ద సెకండ్ గిఫ్ట్ టు హర్. తీసుకుంటా. ప్రాంక్ చేస్తారా బర్త్డే రోజు? అదేం లేదురా, తీసి ఇలా కొట్టంతే, మొత్తం అవి పేర్లు బయటకు వచ్చేస్తాయి. అదేనది. అబ్బో, పెద్ద కవిత రాసుకొచ్చిందయ్యా బాబోయ్. డాక్టర్ రేట్ ఇచ్చిందిరా నీకు. ఈ పిల్లది ఎప్పుడు డామినేషన్ ఉంటుంది. ఆ గిఫ్ట్ కూడా తనే ఓపెన్ చేసేస్తుంది. ఓకే.
విషయంలో రష్మి చాలా గ్రేట్ అబ్బా. ఏంటంటే బేసిక్ గా మన ఇంట్లో మనుషులు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఆ అస్థికలు తీసుకెళ్లి ఈ గోదావరిలో కలపడం ఇలాంటివి చేస్తుంటాం. కానీ రష్మి తన ఇష్టంగా పెంచుకున్న ఆ కుక్క చనిపోయినప్పుడు దాని అస్థికలు కూడా తీసుకెళ్లి గోదావరిలో కలిపిందబ్బా. మామూలు విషయం కాదు, సూపర్ అసలు. Please don't cry, Rashmi. I am not crying. I'm just remembering. That's it. జెన్యూన్ అంటే తాగుబోతు రమేష్ అన్న నీ కోసం మంచి గిఫ్ట్ తెచ్చాడు. అవునా? థ్యాంక్ యూ. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఓకే, ఇది ఫోటో వరకు తెచ్చాం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. బేసికల్ వద్దులే, మనకు రాని ఇంగ్లీష్ ఎందుకు, నార్మల్ గా మాట్లాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రష్మి గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. రష్మి గారు ఎప్పుడు నాకు ఒక హీరోయిన్ లాగా ఉంటది. హీరోయిన్ లాగా ఉండటం గుంటూరు టాకీస్ చూడలేదు నువ్వు? హీరోయిన్ అమ్మాయి. షూటింగ్ లో హీరోయిన్ చూస్తాం కదా, లొకేషన్ లో దిగిన తర్వాత మిమ్మల్ని చూసి ఇక్కడ హీరోయిన్ లాగా నేను ఫీల్ అవుతాండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడు నరేష్ గారు గిఫ్ట్ తీ. ఆగు రష్మి, నీకు తెలుగు రాదు, నేను చదువుతా. నేను చదువుతా. వాడి ముద్దులు అవి నా ఆధారాలు. అవేంటిరా? ఆధారాలు. మాకు కొన్ని ఆధారాలు కావాలి నీ నుంచి. అవి దొరికిన తర్వాత అవి ఆధారాలని మేము నమ్ముతాం. ఫైనల్ గా మీ ఫ్రెండ్స్ ముగ్గురు ఈ రోజు నీ కోసం, అబ్బా రండ్రా మీ సైడ్ నుంచి ఏదన్నా చెప్పండి. మాకెవ్వరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పండి. We don't kiss and tell. మేము ఎవరికి ముద్దు పెడుతున్నాం అది బయట చెప్పుకోవని అంటుంది. అలా కాదు, ఏదైనా ఫన్నీ సీక్రెట్ అయినా పర్లా. సీక్రెట్ ఆర్ సంథింగ్ దట్ యు థింక్ nobody might know here. She has OCD. OCD? అంటే ఫుల్ టైం క్లీనింగ్ ఇంట్లో. రష్మి ఎన్నో స్టేజ్ రాది. అది జబ్బు కాదు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఒక ఇది. వాడు ఆల్రెడీ 5వ స్టేజ్ లో ఉన్నాడండి. బట్ కవిత గారు, I wanted to ask you one thing, if at all you don't mind. We know Rashmi is a very sweet person in and out, and ఈ ఒక్క విషయం మార్చుకుంటే it would be better అనేసి మీకు అనిపించి. యాంకరింగ్ అదే అంటున్నారు. చాలా సార్లు మేము బయట కూడా వెళ్తే, ఎక్కడైనా వెళ్తే, తను ఎప్పుడైనా తన మైండ్ లో అది నడుస్తూనే ఉంటుంది. నేను చెప్తాను, హాలిడేలో వెళ్తున్నావు, కొంచెం రిలాక్స్ చేయి, కొంచెం అన్వైండ్ చేయి, కానీ తను చేయదు. అది నాకు కావాలి, ఆ హ్యాబిట్ చేంజ్ చేయడానికి. సోషల్ సర్వీస్ ఎలాంటిది ఉంటదంటే, మనం బ్రేక్ లో ఉన్నా, వర్క్ లో ఉన్నా అది నడుస్తూనే ఉండాలి. సో ఏదో ఒక కేసు వస్తూ ఉంటే నేను ఖచ్చితంగా దాంట్లో దూరిపోతూ ఉంటా, బికాస్ దట్ పర్టికులర్ యానిమల్ మైట్ నీడ్ మై హెల్ప్ అని. సో ఎక్కడో అది చిన్న క్లాష్ ఉంటూ ఉంటది. బట్ ఇప్పుడే మీరు చెప్పారు రిచీ ఇస్ ద హోస్ట్ అని, ఆవిడే అన్ని చేస్తారని. ఒబే ద హోస్ట్. yes I should. లేకపోతే అంతే. I am trying. I am definitely trying. तुम भी बोल दो क्या बदलना है. Come on కవిత గారు. ఈవెన్ యాజ్ అ కిడ్ చిన్నప్పటి నుండి తన ఓవర్ థింకింగ్, ఏమైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ఇలా ఎందుకు జరిగింది, కాన్సిక్వెన్సెస్ ఏం అవ్వచ్చు, ఇవన్నీ కూర్చొని ఆ మూమెంట్ లోని రిజాల్వ్ చేసేయాలి. ఐ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అన్న థాట్. ప్రతిసారి ఇట్ గెట్స్ అ లిటిల్ కాంప్లెక్స్ ఫర్ ఆల్ ఆఫ్ us because I'm like, you don't have to spend so much time on this small issue, just let go. Yeah, as simple as that. శిరీష అడగరా. సోషల్ మీడియాలో ఎక్కువ మనము అప్పుడప్పుడు మన ఫొటోస్ కి కింద కూడా నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటాము, వల్గర్ కామెంట్స్ చూస్తుంటాము. అప్పుడు మీరందరూ డిస్కషన్ లో ఎలా రెస్పాండ్ అవుతారు? Exactly, we laugh. If there's something very funny, I mean illogical, we laugh. Otherwise I don't think any of us check the comments also. None of us do. I have one doubt. నరేష్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు రీసెంట్ గా నాకు రష్మి గారికి లవ్ ట్రాక్ అని వచ్చింది. అంట్రూ. దాని మీద అవునా? అసలు అలాంటి రూమర్ వచ్చింది కూడా మాకు తెలియలేదే. దాని మీద మీ అభిప్రాయం ఏంటని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అది రూమరేరా? లాస్ట్ అండ్ ఫైనల్ శిరీష. ఇంకో ఇది నా క్వశ్చన్ కాదు రష్మి గారు, డోంట్ మైండ్. నువ్వు చెప్పు అసలు క్వశ్చన్ కాదో చెప్తాం. మీరు ఎన్ని పెగ్గులు తాగే స్టామినా నేనా? ఎన్ని పెగ్గులు తాగే స్టామినానా? She doesn't drink actually. I'm a social drinker. అబద్ధం అంటే ఇట్స్ నాట్ లైక్ I don't drink అని చెప్పడం కరెక్ట్ ఉండదు. నేను సైన్స్ డ్రింకర్. ఇలా కొలిసి
మా ఫాదర్ హిస్టరీ డ్రింకర్, తాగి అన్ని చెప్పేస్తా ఉంటాడు. థ్యాంక్ యూ మీ అందరికి కూడా, థ్యాంక్ యూ సో మచ్.